ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న సంఘటనలు గుర్తు చేస్తా. అస్సాంలో జరిగిన సంఘటనలు. అస్సాంలో ఈడు ఏమంటాడు తెలుసా, హిందువులను మేకల్ని కోసినట్టు కోస్తారట. సంక్షిప్తంగా చెప్తాను, హిందువులను మేకలను కోసినట్టు కోస్తారట ఈడు. మళ్ళీ ఈయన మీద కేసులు ఉన్నాయి. ఇవి థ్రెట్ కూడా కాదు, హిందువులు పుణ్యానికి దొరికారు. రేషన్ షాప్లల్లో చారణ ఆటన రూపాయి ఇస్తే హిందువులు దొరుకుతారు, ఏమైనా చేసుకోవచ్చు. అట్లనే కాంగ్రెస్ లీడరు అర్ఫా కనుమ్ షెర్వానీ ఈదుల్ ముబారక్ పెట్టేటప్పుడు ఇగో ఇట్లా ఆవును పెడుతుంది. మాకింగ్ ఆఫ్ హిందూ సెంటిమెంట్స్, ముస్లిం ఉమెన్ షేర్స్ ఏ సోషల్ మీడియా పోస్ట్ ప్రాంప్టింగ్ కౌ స్లాటర్ ఆన్ ఈద్. మళ్ళీ హేట్ స్పీచ్ అగేన్స్ట్ హిందూస్ ఇది కాదా? ఇది ఎవరికి కనబడతలేదా? ఇక మన అంధకార పక్షం అయితే కేవలం డైలాగులకే ఉంటుంది. మళ్ళీ కేసులు బుక్ చేయాలని తెలియదా? ఆమె పోస్ట్ డిలీట్ చేసింది భయపడి. తర్వాత అదే మా సమరిష్ట డిలీట్ చేస్తే మాత్రం పంచాయతీ. ఇది మాత్రం పంచాయతీ కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు పెడతావు, దాని తర్వాత అవమానిస్తావు, నా మనోభావాలు దెబ్బతీస్తావు. దెబ్బతీసిన తర్వాత మళ్ళీ మేమేదన్నా మాట్లాడితే సార్ తను చూద్దాం. ఈడికి ఆగిపోయింది అని అంటే ఈడికి ఆగలే. మళ్ళీ ఇప్పుడు నేను గలీజ్గా మాట్లాడితే మహిళల పట్ల గిరీష్ గారు ఇట్లా మాట్లాడిండు అంటాడు. నా ధర్మాన్ని దగ్గరకు వస్తే నువ్వు మహిళ అయితేంది, పురుషుడు అయితేంది? చట్టాలు ఏమైనా వేరే ఉన్నాయా మహిళలకు పురుషులకు భారతదేశంలో? అంటే ఇంట్లో కూడా కోటా తీసుకున్నారా? 33%. మేము అంటాము, మీరు అనొద్దు అని. ఈ ఫెమినిజం నాకు నచ్చదు, సీరియస్గా చెప్తున్నా. ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ ఎనీబడీ సెంటిమెంట్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ధర్మ ఐ బికమ్ బ్రూటల్. దో ఐఎమ్ కాన్స్టిట్యూషనల్, అట్లీస్ట్ మై వర్డ్స్ ఆర్ బ్రూటల్. ఏమని మాట్లాడతా చూడు. హిందూ గాడెస్ని ఇన్సల్ట్ చేస్తుంది, డెరగ్రేటరీ పోస్ట్ పెడుతుంది, డీప్ రూటెడ్ రిలీజియస్ యానిమాసిటీని డెవలప్ చేస్తుంది. మళ్ళీ ఇది హేట్ స్పీచ్ కాదా? రిలీజియస్ రిప్రజెంటేషన్స్ కింద హిందూ మనోభావాలను అటాక్ చేసినట్టు కాదా? వీళ్ళు మళ్ళా డిలీట్ చేసిరొచ్చు, కాదని అంటలేను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ ఔరత్ ఎట్లా చేసిందో అదే మా శక్తి ఏం చేసిందో ఇప్పుడు మీకు పరిచయం చేస్తా భారతదేశానికి. మాధవిలత, గాలి మాధవిలత, అండ్ షీ ఈజ్ ద ఉమెన్. ఈ చెనాబ్ బ్రిడ్జ్ ఏదైతే కట్టినాం చూడు మనము, చెనాబ్ బ్రిడ్జ్, అండ్ షీ ఈజ్ ది మెయిన్, ఇతనం పెట్టింది తనే. జియోటెక్నికల్ ఎక్స్పర్ట్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ బిల్డింగ్ ద 359 హై చెనాబ్ రైల్ బ్రిడ్జ్. ఆప్కి ఔరత్ దంగే ఫసల్ వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అర్ఫా కనుమ్ షెర్వానీ, ఆ ఆసాం పిల్ల హిందూ మనోభావాలతో ఆడుకోనికి. ఇక్కడ కాగలే నా సనాతన ధర్మం గుండె, ఈడి కాగలే. ఎందుకు ఆగలే అని చెప్తున్నానంటే, ఈ సొట్టబుగ్గల సుందరిని మీరు అందరూ చూసిరొచ్చు అనుకుంటా. నైజాం బాంబులు, నాటు బాంబులు, అతిథులు మీరండి, ఆర్డరు ఎయ్యండి అని పరిచయం అయింది మన తెలుగు రాష్ట్రాలలో. చక్కని చుక్కలు, చంద్రవంకలు, మీరు వినే ఉంటారు ఈ పాట. అందరు మనసు దోసుకున్న సొట్టబుక్కల సుందరి ప్రీతి జింత లిరిల్ సోప్ అడ్వర్టైజ్మెంట్తో పరిచయం అయింది మనందరికీ. అరే రాబాయ్, గదేదో వేరే చెప్తున్నావు, సడన్గా ప్రీతి జింత కాడికి ఎందుకు వచ్చినావు అని అంటే, సనాతన గుండెలు ఎంత గట్టిగా ఉంటాయో మీకు చెప్తున్నా, ధర్మబద్ధంగా ఉంటాయో మీకు పరిచయం చేస్తున్నా. గాల దాంట్లో గలీజోలు ఉన్నారు, మన దాంట్లో కూడా గలీజోలు ఉంటారు, ఉండరని అంటలేను. కాకపోతే ఎగ్జాంపుల్ సైట్ చేస్తున్నా. మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? షీ హ్యాస్ రిజెక్టెడ్ 600 crore ఆఫర్. 600 crore ఆఫర్. ఈమె చోరీ చుప్కే ఇలా చూడండి మీరు. చోరీ చుప్కే సినిమా తీస్తున్నప్పుడు ఈమెకు ఎక్స్టార్షన్ కాల్ వచ్చింది ఫ్రమ్ ది అండర్ వరల్డ్. చోటా షకీల్ అని అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చేసి ఆమెకు ఒక బంగ్లా వస్తుంది, ఆ బంగ్లా నువ్వు తీసుకో అని చెప్పిండ్రు ఆమెకు. చోటా షకీల్ ఫోన్ చేసి 600 crore ఆమెని టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ సొట్టబుగ్గల సుందరి, గ్లామర్ వరల్డ్కి చెందిన ఈ సొట్టబుగ్గల సుందరి లొంగలే. ప్రతిసారి గ్లామర్ ఇండస్ట్రీని వేరే రకంగా పరిచయం చేస్తారు, బట్ కొన్ని నిజాలు కూడా గట్టిగా పరిచయం చేయాలి. ఐపీఎల్లో జరుగుతుంటే ఆమె మీద ఏదేదో దూషించేటట్టు వీడియోలు బయట పెడతారు, బట్ మంచిగా కూడా బయట పెట్టాలి కదరా. సగం నిజాలు ఎందుకు చెప్తారా? ఒక మనిషిని పరిచయం చేసినప్పుడు మొత్తం పరిచయం చేయరు కదా.
అంటే మీ టీఆర్పీల కోసము మసాలా మిడ్ నైట్ మసాలాల కోసము ఏదైనా పెడతారు. అదే మంచిది మాత్రం పెట్టరు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, సీన్ లోపలికి పోతే ప్రీతి జింతా అందరిని ఆశ్చర్యపరిచింది. 600 కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కమల్ అమ్రోహి అని ఎవరైతే ఉండరో ఆమె గురువు, ఆమె ఇచ్చిన ఏదైతే ఉండనో ఆమె అత్యంత ఆర్థిక క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ ఇస్తానంటే ఆమె తీసుకోలే. ఆమె ఏమన్నది తెలుసా, నాకు ఎవరిదో ప్రాపర్టీ అవసరం లేదు. దట్ సమ్మన్ ఎల్స్ ప్రాపర్టీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, నాట్ జస్ట్ మనీ, షీ రిజెక్టెడ్ ఆపర్చునిజం. ఏదైతే ఇట్లాంటి చిల్లర ఆపర్చునిటీలు వస్తే నేను తీసుకోనన్నది. ఎంత పెద్ద గుండు ఉండాలా 600 కోట్ల బంగ్లా అంటే, పొరగల మజాక. ఆ బంగ్లా మీద కన్నేయనిక కొంతమంది. వీడికి ఆగిపోయిందా? యూనియన్ హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు ఆమెకు ఆర్మడ్ సెక్యూరిటీ కూడా ఇస్తానన్నారు, కానీ ఆమె తీసుకోలే. నాకెందుకు సార్, తప్పు చేసిందా, నాకేం కాదు, నా గుండె గట్టిది అని అన్నట్టు మాట్లాడింతన్నారు. ఇప్పటికీ కూడా ఆమె యొక్క ధైర్య సాహసాలకు మాఫియాకు అగెయిన్స్ట్గా నిలబడ్డ చూడు. ఆమెకు గాడ్ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రేవరీ అవార్డు దొరికింది ఆ సుట్టబుగ్గల సుందరి ప్రీతి జింతాకు. ఇది ఎవరైనా తెలుసా మీ అందరికీ? ఈడికి ఆగిందా? ఈడికి ఆగలే. ఆమె కేవలం ఒక ఫైటర్ కాదు ఫ్రెండ్స్, ఒక పవర్ హౌస్ పర్ఫార్మర్ కూడా. సినిమా ఇండస్ట్రీలో ఒక పవర్ హౌస్ పర్ఫార్మర్ కూడా తను. దిల్సే, క్యా కహనా, కల్ హో యా నా హో, వీర్ జరా, ఈమె చేసిన రోల్స్ మామూలుగా లేవు. ఇంకా తెలుగు ప్రజలకైతే ఇప్పుడే చెప్పిన అదేం సినిమా, ప్రేమంటే ఇదేరా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతేనా? ప్రేమంటే ఇదేరా. ఇన్ఫ్యాక్ట్ మహేష్ బాబు గారితో కూడా రాజకుమారుడు సినిమాలు ఉండే. ఈ రాజకుమారి అసలైన సిసలైన రాజకుమారి. వీడికి ఆగిందానంటే ఇన్ లేట్ 2000s తన ఫిలిమ్స్ నుంచి వెనకకి వెళ్ళిపోయి ఇండియా సినిమాకు స్వస్తి చెప్పి ఆమె ప్రొడక్షన్లో కూడా దిగిందట. ఇష్క్ ఇన్ ప్యారిస్ అని చెప్పి దాని తర్వాత IPL టీంలలో కూడా ఆమె కొంచెం పెట్టుబడి పెట్టిందట. ఆమె సురోగసి ద్వారా మదర్హుడ్ని కైవసం చేసుకున్న, సురోగసి ద్వారా. మీడియా ఫ్రెండ్సీ ఏమి ఉండదు, అందుకే ఈమె మీద ఎప్పుడు నెగటివిటీగానే న్యూస్లు వచ్చినాయి. బట్ ఇది చిట్టా అయిపోతే కరెక్ట్గా ఇప్పుతుంది. ఫస్ట్ పాజిటివిటీ వెతుకుతాం మేము అందరి దాంట్లో. ప్రపంచానికి పాజిటివ్గానే పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఇక ఎంత దేవులాడినా ఏం దొరకకపోతే చిట్టా పెద్దగా అయిందనుకో నెగటివిటీది, తులాభరణంలో పెట్టి జోకాలి కదా, జోకిన తర్వాత చిట్టాలు ఇప్తాం బిడ్డ అని అంటాం. బికాస్ దిస్ ఇస్ చిత్రగుప్త్ ఛానల్. ఆడికి ఆగిందా అంటే ప్రీతి ఎవరైతే ఉన్నారో లాహోర్ 1947 రాజ్ కుమార్ సంతోషి ఫిలిం సెట్లల్లా పార్టీషన్లల్లా సన్నీ డియల్తోని షబానా ఆజ్మీతో ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మళ్ళా కంబ్యాక్ అయిందా. ఇక సినిమాలో ఆమె ఏమేం చేసిందని అన్నది మనం పక్కకు పెడితే ఆమె తీసుకున్న ఆ ధైర్యం ఆనాడు అండర్ వరల్డ్తో కూడా ఆమెకు ప్రాబ్లం ఉంది అని అంటే ఆమె గన్మెన్లను కూడా వద్దని చెప్పింది. 600 కోట్ల ప్రాపర్టీ. ఇప్పుడైతే బబడి కొట్టుకుంటారు ఇట్లా అని, బబడి కొట్టుకుంటారు ఇప్పుడు ఉన్న చిల్లరగాన్లు అయితే. కొంతమంది అయితే JNUలో కూడా ప్రమోట్ చేసి వస్తారు కదా. మన సందీప్ రెడ్డి వంగతో పెట్టుకున్నారు. సందీప్ రెడ్డి వంగతో ఏమైంది లాస్ట్కి? సందీప్ గెలికితే ఆగాగు చెప్తా. గెలికితే సందీప్ రెడ్డి వంగ మిమ్మల్ని వంగబెట్టి ఉండాలి ఫ్రెండ్స్. ఇవి బూతులు కావు. ఓ పెద్ద మనం ఎట్లా మాట్లాడతామనంటే మనం ఏదో బూతులు మాట్లాడినట్టు, మనం చాలా కార్పొరేట్గా ఇట్లా యా ప్లీజ్ ఓకే. కానీ బాత్రూమ్కి తెలుసు నువ్వు ఎంత నంగనాచిగాడవు. అందరికీ బాత్రూమ్ బల్బుకే తెలుసు. ఆ బాత్రూమ్ బల్బుకి మనం ఎట్లా బిహేవ్ చేస్తాం సొసైటీలో. నో, దిస్ ఇస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆర్ దొరలాలి మళ్ళా. ఆర్ మంచులక్ష్మి అక్క ఫోన్ చేస్తుంది. వీ ట్రై టు బి వెరీ సివిలైజ్డ్, బట్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ ఆ సివిలైజ్ మనకెందుకు చెప్పిన కదా. ఛత్రపతి శివాజీ అందరి ఇంట్లో పుట్టాలని అనుకుంటు, మన ఇంట్లో మాత్రం ఛత్రపతి శివాజీ పుట్టొద్దు. బలిదానం మన ఇంట్లో ఉండొద్దు. బలిదాన్ పరమో ధర్మ అని చెప్పి మనం సూక్తులు పలుకుతాం అందరికీ, కానీ బలిదానం మన ఇంట్లో ఉండొద్దు. వీర్ సావర్కర్ గురించి మాట్లాడతాం, కానీ మన ఇంట్లో వీర్ సావర్కర్ పుట్టొద్దు. ఎందుకు? బలిదానం మన ఇంట్లో జరగొద్దు. మన ఇంట్లో కంటి సుక్కు ఉండొద్దు. సంతోష సుక్కలే ఎక్కువ ఉండాలి. ఆర్థిక సుక్కలు ముక్కలు ఎక్కువ ఉండాలి. అంతే కదా. మిమ్మల్ని అడుగుతున్నా మీ అభిప్రాయం.
ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.